నమస్తే. భారత్ ఓడిపోవాలని కోరుకునేవాడు భారతీయుడు ఎట్లా అవుతాడు? రాహుల్ గాంధీ జర్మనీ వేదికగా చేసిన వ్యాఖ్యలు నిజంగా ఇప్పుడు భారతీయుల మనోభావాన్ని గాయపరుస్తున్నాయి. ఇంతకేమన్నాడు రాహుల్ గాంధీ ఏమన్నాడు జర్మనీలో ఒకసారి మీకు వినిపిస్తా నేను. His I or we do not, a lot of us do not agree with his ideology. We do not agree with the vision of India that he has. We think that the vision will fail. We think that the vision has tremendous problems, will create massive tension in India, will make Indian people fight with each other. So we will fight it, right? And it's a clash between two visions of India. We do not, a lot of us do not. చూడండి, ఎప్పుడంటే ఈ పెద్ద మనిషి యువరాజు విదేశీ పర్యటనలకంటూ వెళ్ళి అక్కడ ఈ దేశ పరువు తీసేలా మాట్లాడడం కొత్తేం కాదు. మళ్ళీ మొన్న భారత్ ఓడిపోవాలని కోరుకుంటున్నాడు ఈ భారతీయుడు. అందుకే చాణక్యుడు అన్నాడు, ఏమంటారు, విదేశీ సంతతికి పుట్టినవాడు ఎప్పుడు ఈ దేశం పట్ల ప్రేమను వ్యక్తం చేయలేడు, బాధ్యతగా ఉండలేడు అని. ఇతన్ని బాధ్యతాయుతమైన నాయకుడు అంటారు కొందరు, ప్రధాని కావాలని కోరుకుంటున్నారు కొందరు. ఇంత బాధ్యతాయుతమైన నాయకుడు దేశం గురించి ప్రపంచ వేదిక మీద ఇట్లా మాట్లాడుతుంటాడు ఎంతసేపు, ఎప్పుడు వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా. అసలు ఏంటి మరి ఈ వ్యాఖ్యల వెనుక, ఈయన వెనుక, ఈ మాటల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? ప్రమాదకర ధోరణి కనిపించట్లేదా రాహుల్ మాటల్లో? జర్మనీలో ఆయనన్న ఈ మాటలు గమనిస్తే కొన్ని భయంకరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. భారతీయులు ఒకరితో ఒకరు కొట్టుకుంటారు అని ఆయన జోస్యం చెప్తున్నాడు. భారత్లో అంతర్గత కలహాలు తథ్యం అని జోస్యం చెప్తున్నాడు ఆయన. భారతదేశం వైఫల్యం చెందుతోంది, అన్నింటా విఫలమవుతోందని ఆయన బలంగా నమ్మిస్తున్నాడు. బయటికెళ్ళి భారతదేశం విఫలమవుతుందని బలంగా నమ్ముతున్నాడు ఆయన. ఇండియా విల్ ఫెయిల్ అంట, దేశంలో అరాచకము, అశాంతి నెలకొంటదని హెచ్చరిస్తున్నాడు ఆయన. దేశంలో అశాంతి నెలకొంటది, భారత్ అన్ని విషయాల్లో విఫలం చెందుతుంది, అంతర్గత కలహాలు వస్తాయని జర్మనీలో కూర్చొని అన్న మాటలు ఇస్తారాయన. అంటే ఏంటి, రాజ్యాంగం మీద పోరాటమా లేక వ్యవస్థ మీద కుట్రనా? భారత ప్రభుత్వంతో పోరాడడం మానేసి, నేరుగా పోరాడడం మానేసి దేశ అస్తిత్వం మీద రాహుల్ గాంధీ దాడి చేస్తున్నట్టు కనిపిస్తలేదా? కేవలం రాజకీయ లబ్ధి కోసం కాదా ఇది? అధికారం కోసము, రాజకీయ లబ్ధి కోసము దేశాన్ని ప్రపంచం ముందు తక్కువ చేసి చూపడం దేశభక్త ఇది? ఒక్కసారి కాదు కదా, ప్రతిసారి అంతే. విదేశీ పర్యటనకంటూ వెళ్తాడు, రహస్య పర్యటనలు చేస్తాడు, అక్కడ దేశం పరువు తీసే మాటలు మాట్లాడతాడు. దీని వెనకాల అంతర్జాతీయ శక్తుల హస్తం ఉందని మరి అనుమానం రాదా? ఈసారి వెళ్ళింది ఎక్కడికి? జర్మనీకి. ఎవరిని కలిశాడు? జార్జ్ సోరస్ కుమారుడు, అట్లాగే జార్జ్ సోరస్ సంస్థలో కీలక పదవుల్లో పనిచేసిన వాళ్ళని కలిసి వచ్చాడు ఆయన. భారత్ పట్ల వ్యతిరేకత ఉన్న వ్యక్తులతో వీళ్ళు కలుస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాబోయే ప్రధానిగా ప్రచారం చేసుకుంటున్న యువ నాయకుడు వెళ్ళి అక్కడ వాళ్ళని కలుస్తున్నారంటే దాని వెనుక పెద్ద కుట్ర లేదా? రావా అనుమానాలు? ప్రచారం జరగదా? సత్యదూరమా ఇలాంటి ప్రచారం, ఇలాంటి మాటలు? అంటే దేశంలో గందరగోళం సృష్టించి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడమే లక్ష్యమా? మరి అరాచకాన్ని ఆహ్వానిస్తున్నాడా రాహుల్ గాంధీ? ఎందుకు అంతర్జాతీయ శక్తులతో కుట్రలు పన్నడం ద్వారా భారత్ ఆర్థికంగా ఎదగడం చూసి, ఇతర అన్ని రంగాల్లో ఎదగడం చూసి ఓర్వలేక విదేశీ శక్తులతో చేతులు కలిపి ఇక్కడ అశాంతిని ప్రేరేపించాలని చూడడం కాదా ఇది? గతంలో ప్రతి దేశంలో కూడా, గత పర్యటనలు కూడా, ఆ చరిత్ర ఒకసారి మనం చూస్తే, ఆ నేపథ్యం చూస్తే అప్పుడు అంతా వివాదాలే కదా, వివాదాల పరంపరే కదా. ప్రతిసారి కూడా ఏ దేశం వెళ్ళినా ఇలాంటి వివాదాలే కదా. లండన్ పోయిన, అమెరికాకు పోయిన, హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో మాట్లాడిన భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది అంటాడు. భారతదేశంలో మైనార్టీలకు రక్షణ లేదంటాడు. మహిళలకు సమాన హక్కు లేదంటాడు. అమెరికాలో ఇంతవరకు ఒక మహిళ రాష్ట్రపతి కాలేదు. చాలా యూరప్ కంట్రీస్లో ఒక బ్రిటన్ మార్గరెట్ థాచర్ పేరు, ఏంజెలా మెర్కెల్ పేరు వినిపిస్తుంది తప్ప యూరప్ కంట్రీస్లో ఒక్క మహిళ కూడా ప్రెసిడెంట్ లేదా ప్రైమ్ మినిస్టర్ కాలేదు. వెళ్ళి అక్కడైనా మహిళలకు సమానత్వం లేదు, స్వేచ్ఛ లేదంటాడు. అక్కడికి వెళ్ళి రహస్య పర్యటనలు చేస్తారు. భారతదేశంలో ముఖ్యమైన విషయాలు, ఏదో ఒకటి ముఖ్యమైన సందర్భాల్లో ఈయన బయటికి వెళ్ళిపోతాడనమాట. మొన్న పార్లమెంటు సమావేశాల సమయంలో రహస్యంగా విదేశాలకు వెళ్ళాడు ఆయన.
దీని వెనుక డీప్ స్టేట్ ఉందని బీజేపీ పదే పదే ఆరోపిస్తుంది. ఆ ఆరోపణలు నిజమని నమ్మక తప్పని పరిస్థితి. ఎందుకు చర్చ అంటే చర్చ చేయాల్సొస్తది. ఆయన రచ్చ చేస్తున్నాడు విదేశాలకెళ్ళి. ఒక దేశంలోని అంతర్గత సమస్యలేమన్నా ఉంటే ఆ దేశంలో పార్లమెంట్ ఉంది మనకి. సుప్రీం కోర్ట్ ఉంది, పార్లమెంట్ ఉంది. ఎన్నికలకు సంబంధించి మొన్నటి వరకు బాగా నాటకాలు ఆడాడు కదా! ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది. న్యాయ పోరాటం చేయడానికి సుప్రీం కోర్ట్ ఉంది ఇక్కడ. పార్లమెంట్ ఉంది చర్చించడానికి. ప్రజలందరూ చూస్తారు కోట్లాది మంది లైవ్‌లో. కానీ ప్రపంచ దేశాలకు అక్కడికెళ్ళి రహస్య పర్యటనలు చేస్తూ, ఆ ప్రతినిధుల ముందు సొంత దేశాన్ని ఫెయిల్ అంటాడా? విఫల దేశం అంటాడా? అంతర్జాతీయంగా స్వదేశ పరువు ప్రతిష్టను దెబ్బతీయడం కాదా ఇది? ప్రజలు ఆలోచించరా? అనుకోరా? ఇవి కాదా అరాచకానికి పునాదులు కాదా? భారతీయులు అనుకోరా? కోట్లాది మంది భారతీయులు అర్థం చేసుకోరా? నిజంగా ఇలా మాట్లాడే వాళ్ళు భారత ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేని వాళ్ళు, దేశ ప్రగతిని అడ్డుకోవాలని చూసేవాళ్ళు నిజంగా ఎప్పటికీ ప్రజల మనసులు గెలవలేరు. అది రిపీట్ అవుతుంది గూడా. రాహుల్ గాంధీ ఈ వైఖరి దేశాన్ని ఏకం చేయడం కోసం కాదు, విచ్ఛిన్నం చేయడం కోసం భారత్ జోడో అన్నాడు గాని కాదు. విచ్ఛిన్నం చేయడం కోసం అన్నట్టుగానే ఆయన మాటలు, చర్యలు, చేష్టలుంటున్నాయి. నిజంగా జర్మనీ అదృష్టం ఏంటో గాని, ఒకప్పుడు హిట్లర్ అక్కడే ఉండేటోడు. ఇప్పుడు ధ్రువరాటి లాంటి వాడు కూడా అక్కడే తిష్ట వేశాడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ మధ్యే హిట్లర్‌లా ఫీల్ అయ్యే ధ్రువరాటి లాంటి రాహుల్ గాంధీ కూడా జర్మనీ వెళ్ళొచ్చాడు. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు.